ఫోటో కూడా ఆయన వెళ్ళిపోయినా బయాలజికల్ పేరెంట్ అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 11:30కి నా ఫోన్లో ఒక అనానమస్ మెసేజ్ రావడం జరిగింది. మెసేజ్లో ఏం రాస్తుందంటే, మన గూడూరు విలేజ్ దగ్గర టీబీఐ ఏమైతే తిరుమల బ్రిక్ ఇండస్ట్రీస్ ఉందో అక్కడ ఒరిస్సా నుంచి లేబర్ తెప్పించి వాళ్ళని హ్యారెస్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళ లేబరర్స్ పిల్లలతో కూడా చైల్డ్ లేబరు చేయించడం జరుగుతుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు అలాంగ్ విత్ దట్ మనకి ఆ వీడియో ఎవిడెన్స్ ఏదైతే ఉందో చిల్డ్రన్ చైల్డ్ లేబర్ చేయడం, ఆ బ్రిక్స్ని రివర్స్ చేయడం, అది ఆరబెట్టినప్పుడు బ్రిక్స్ రివర్స్ చేస్తారు ఒక సైడ్ తర్వాత, అవన్నీ కూడా యాక్టివిటీస్ పిల్లలు చేస్తున్నట్టు వీడియోలు వచ్చినాయి. ప్లస్ అక్కడ ఒక మహిళ ఉంది ఒడిశా నుంచి, ఆవిడ కూడా డిస్ట్రెస్లో ఒక వీడియో ఇవ్వడం జరిగింది. ప్లస్ వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ మమ్మల్ని ఇక్కడ నుంచి కాపాడండి, ఒడియా లాంగ్వేజ్లో చెప్పడం జరిగింది, మమ్మల్ని ఇక్కడ బాగా హ్యారెస్ చేస్తున్నారని. సో ఈ మెసేజ్ మేబీ ఒక 11:30 అట్లా నాకు వస్తే నేను ఇమీడియట్గా డిఎస్పీ గారిని మన కోర్ టీమ్ని అలర్ట్ చేయడం జరిగింది. సో డిఎస్పీ గారు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మనం అక్కడ విజిట్ చేస్తే, అక్కడ రేట్ చేస్తే మనకి ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఫ్యాక్ట్స్ కరెక్ట్గా తెలుసుకునే అవకాశం తెలియజేశారు. దాని తర్వాత నేను డిఎస్పీ గారు, ఎస్ఐ ఆఫ్ రూరల్ పోలీస్ స్టేషన్, ప్లస్ మన తహసీల్దార్, ఆర్ఐ, మా సబ్ కలెక్టర్ ఆఫీస్ కూడా ఒక 5-6 మంది స్టాఫ్, టోటల్ ఒక 20 పీపుల్ తిరుమల బ్రిక్ ఇండస్ట్రీస్కి విజిట్ చేయడం జరిగింది. సో అక్కడ మేము ఎంటర్ అయినప్పుడే ఈ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఏవైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ పక్కన తోస్తారు. ఒక రూమ్లో వెళ్ళి పక్కన మేము వస్తామని తెలిసినప్పుడు జస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ ఒక రూమ్లో అందరినీ పిల్లలంతా తీసుకొని అక్కడ రూమ్లో లాక్ చేయడం జరిగింది. సో మేము బాగా అలర్ట్గా ఉన్నాం కాబట్టి మన పోలీస్ స్టాఫ్ ఆ రూమ్లో వెళ్ళి ఆ పిల్లల్ని మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడైతే వాళ్ళని బంధించి ఉంచారో అక్కడ నుంచి తీసుకొని మళ్ళీ మా దగ్గర తీసుకురావడం జరిగింది. సో ప్రతి పిల్లలతో మేము మాట్లాడాము. అక్కడ మొత్తం 3-4 ఇండస్ట్రీస్ ఉన్నాయి, బ్రిక్ ఇండస్ట్రీస్, అక్కడ అంతా కూడా ప్రాపర్గా మేము ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అందరూ అక్కడ ఎవరైతే మైగ్రెంట్ లేబర్ ఉన్నారో, ప్లస్ మన లోకల్ లేబర్స్ కూడా కొంతమంది ఉన్నారో, వాళ్ళందరూ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది, పంచనామా చేయడం జరిగింది. మన లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏసీఎల్ లేబర్ ప్లస్ అదర్ ఆఫీసర్స్ కూడా మేము పిలిపించాం. మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వైపు కూడా ఆపరేషన్ స్మైల్ రేపు నడుస్తుంది అగేన్స్ట్ చైల్డ్ లేబర్. సో ఆపరేషన్ స్మైల్ అన్నాక ఒక డెడికేటెడ్ టీం ఉంటుంది, దాంట్లో ఒక ఎస్ఐ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అక్కడ రావడం జరిగింది. సిఎస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్లస్ ఆపరేషన్ స్మైల్ ప్లస్ లేబర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అక్కడ కండిషన్స్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో మా ఇన్స్పెక్షన్లో మనకు తెలిసింది ఏమంటే, ఈ బ్రిక్కిన్ను రన్ చేయడానికి ఎట్లాంటి పర్మిషన్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళది బ్రిక్ రన్ చేసినప్పుడు ఫస్ట్ ఆ ల్యాండ్ మీద నాలా కన్వర్షన్ చేసుకోవాలి. వాళ్ళని అడిగితే నాలా పర్మిషన్స్ ఏమీ లేవు. సెకండ్గా అది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి బ్రిక్కిన్ రన్ చేయడానికి ఎన్ఓసి తీసుకోవాలి, అవి కూడా డాక్యుమెంట్స్ లేవు. ఫర్దర్గా ఇది ఒక ట్రేడ్ లాంటిది కాబట్టి ఆ గ్రామ పంచాయతీ నుంచి ఆ ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకునే నీడ్ ఉంది. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ కంప్లై చేయట్లా అని మనకు తెలిసింది. ఫర్దర్గా మేము ఏం ఇన్సిస్ట్ చేసాం అంటే, ఎవరైతే వీడియో ఉందో ఆ పర్టికులర్ ఫ్యామిలీ వాళ్ళు ఫస్ట్లో దాచేసారు కాబట్టి మేము ఇన్సిస్ట్ చేసాం, ఈ పర్టికులర్ ఫ్యామిలీ ఎవరైతే వీడియోలో ఉందో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళతో మాట్లాడినాకే మేము ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటామని వాళ్ళు తెలియజేసినాక, ఎక్కడో దాచిపెట్టుంటే వాళ్ళు ఐ థింక్ దాని తర్వాత తీసుకొచ్చా మనకు కనిపించింది ఆ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ అందరినీ కూడా చాలా డీటెయిల్గా ఇంటరాగేషన్ చేసాం. వాళ్ళని డిస్కస్ చేసుకొని వాళ్ళ ఎందుకు ఏమైంది వీడియోస్ ఏంటి దాంట్లో ఫ్యాక్ట్స్ ఏంటని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాం.
డ్యూరింగ్ ద కోర్స్ వాళ్ళు ఏం చెప్పారంటే ఎస్ మమ్మల్ని ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ బ్రిక్కిన్ వాళ్ళు, మాకు సరిగ్గా వేసి ఇవ్వట్ల, మా లివింగ్ కండిషన్స్ కూడా చాలా బ్యాడ్గా ఉన్నాయి. అక్కడ మన లివింగ్ కండిషన్స్ చూస్తే అసలు 4 to 5 feet హై సీలింగే ఉంది. అక్కడ లేడీస్కి అక్కడ వాష్రూమ్ అట్లాంటి వాష్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీస్ లేవు. వాళ్ళందరూ కూడా చాలా బ్యాడ్ కండిషన్స్లో ఉంటున్నారు, అసలు ఇన్హ్యూమన్ కండిషన్స్. అక్కడ స్కూల్ చూస్తే అసలు ఆ స్కూల్లోనే ఐ థింక్ దట్ ఈస్ అ మిస్సింగ్ నోవర్. అక్కడ మేము వస్తే అక్కడ ఆ చిన్న పిల్లలు ఎవరుతుంటారో ఇమీడియట్గా అప్పుడే వాళ్ళు కొని ఆ స్లేట్స్ తెచ్చారు. సో ఇట్ ఈస్ లైక్ ఒక డ్రామా లాంటిది అనమాట. అఫీషియల్స్ వస్తే ఇట్లా డ్రామా చేసి చూపించడానికి మేము పిల్లల్ని ఇలా చదివిస్తున్నాం. వాస్తవంగా ఇక్కడ జరిగేది ఏం లేదు, కానీ ఇది ఒక డ్రామాలాగా వాళ్ళు ఒక స్ట్రాటజీ వాడడం జరిగింది. అది కూడా మేము పసిగట్టేసాం. సో కండిషన్స్ చాలా బ్యాడ్గా ఉన్నాయి. ఫర్దర్గా వాళ్ళని అర్లీ మార్నింగ్ 3కి లేపుతారంట. 3కి లేపి 11 o'clock వరకు వర్క్ చేస్తారు. 11 to 3 మధ్యాహ్నం వాళ్ళు బ్రేక్ తీసుకుంటారు. మళ్ళీ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11కి వాళ్ళు వర్క్ చేస్తారు. ఆ 11 o'clock వర్క్ అయినాక ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు ఫుడ్ తిని మళ్ళీ అర్లీ మార్నింగ్ 3 o'clockకి వాళ్ళని లేపడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు లేకపోతే మేబీ అబ్యూసివ్ లాంగ్వేజ్ వాడి అక్కడ ఎవరైతే ఈ మేనేజ్ చేసే వాళ్ళు ఉంటారు, మేనేజర్స్, వాళ్ళందరూ ఇట్లా వాళ్ళని హ్యారెస్ చేస్తారని తెలిసింది మనకి. సో అప్పుడు మేము ఫ్యామిలీని అడిగాం, మీకు ఏం చేయాలి ఇప్పుడు, మీకు నెక్స్ట్ స్టెప్స్ ఏమంటే మా ఊరు మేము ఒడిశాలో ఊరు ఉంటే అక్కడ వెళ్ళిపోతామని చెప్పారు. సో అకార్డింగ్లీ ఎస్ మనం అక్కడ వెహికల్ ప్లస్ లంచ్ అరేంజ్మెంట్స్ కూడా వాళ్ళు పొద్దున్న నుంచి లంచ్ చేయలేదంట. సో వాళ్ళకి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసి మేము ఇప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మన నల్గొండ డిస్ట్రిక్ట్లో ఫస్ట్ నల్గొండ పంపించడం జరిగింది. ఫర్దర్గా వాళ్ళు కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి ఒకవేళ వాళ్ళు ఒడిశా రిటర్న్ అవ్వాలని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తే అరేంజ్మెంట్ చేసి కూడా ఒడిశా వాళ్ళని పంపించడం జరుగుతుంది. సో ఈ గ్రూప్లో టోటల్ 12 అడల్ట్ మెంబర్స్ ఉన్నారు అండ్ 4 చిల్డ్రన్ ఉన్నారు, చిన్న పిల్లలు. టోటల్ 16 మెంబర్స్ ఉన్నారు. మనం కూడా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇమీడియట్గా యాక్ట్ చేసినందుకు మనం ఈ ట్రాఫికింగ్ లేకపోతే ఏమైనా చైల్డ్ లేబర్ ఏవైతే జరుగుతుందో అవన్నీ కూడా మనం కంట్రోల్ చేయగలిగాం. అండ్ ఐ థ్యాంక్ డిఎస్పీ గారు, ఆయన ఇమీడియట్ రెస్పాన్స్ వల్ల మనం అక్కడ స్పాట్ దగ్గర వెళ్ళి ఆ ఫ్యాక్ట్స్ కనుక్కొని దాని మీద యాక్ట్ చేయగలిగాం. అండ్ డెఫినెట్గా నేను మిగతా బ్రిక్కి వాళ్ళకి కూడా ఇదే తెలియజేయబోతున్నాను. మనం మండే కూడా మీటింగ్ పెట్టుకున్నాం. దట్ ఏ ఇండస్ట్రీ రన్ అవ్వాలన్నా దానికి రూల్స్ ఉంటాయి. ఏవైతే రూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు తప్పకుండా కంప్లై, అవన్నీ కూడా మనం కంట్రోల్ చేయగలిగాం. అండ్ ఐ థ్యాంక్ డిఎస్పీ గారు, ఆయన ఇమీడియట్ రెస్పాన్స్ వల్ల మనం అక్కడ స్పాట్ దగ్గర వెళ్ళి ఆ ఫ్యాక్ట్స్ కనుక్కొని దాని మీద యాక్ట్ చేయగలిగాం. అండ్ డెఫినెట్గా నేను మిగతా బ్రిక్కి వాళ్ళకి కూడా ఇదే తెలియజేయబోతున్నాను. మనం మండే కూడా మీటింగ్ పెట్టుకున్నాం. దట్ ఏ ఇండస్ట్రీ రన్ అవ్వాలన్నా దానికి రూల్స్ ఉంటాయి. ఏవైతే రూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు తప్పకుండా కంప్లై చేయాల్సిందే. కంప్లై చేయడం మాకు రూల్స్ ఇవి వర్తించమంటే అట్లా బిహేవియర్స్ కుదరదు. ఈ పర్టికులర్ తిరుమల బ్రిక్ ఇండస్ట్రీస్ మీద కూడా ఇది సెకండ్ కంప్లైంట్. ముందు కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ 1 year బ్యాక్ ఇట్లాంటి కంప్లైంట్ ఇచ్చింది. అయినా కూడా వాళ్ళు పనితీరు మార్చుకోకుండా ఇట్లాగే వర్కర్స్ని అరెస్ట్ చేస్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. ఈసారి చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటాం. మిగతా బ్రిక్కిన వాళ్ళు కూడా నేను ఇదే చెప్తున్నా, ఏవైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి డెఫినెట్గా మీరు కంప్లై చేయాల్సిందే. వర్కర్స్కి వాళ్ళు వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి ఏవైతే ఆ బేసిక్ బెనిఫిట్స్, మంచి బేసిక్ కండిషన్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళు ఫుల్ఫిల్ అయ్యేటట్టుగా అది అరేంజ్మెంట్ చేసే బాధ్యత మీ మీద ఉంది. ఇంత డబ్బు సంపాదించి మీరు బేసిక్ చిన్న కుర్చీలైనా ఒక మంచి బేసిక్ షెడ్ లాంటిది ఏర్పాటు చేయకపోతే అది చాలా బాధాకరం. ఇట్లాంటి బిజినెస్ మీరు కొనసాగితే ఇట్లాంటి బిజినెస్ వద్దు మన మిర్యాలగూడలో. నేను తెలియజేస్తున్న వాళ్ళకి కూడా అన్ని రకాలుగా మనం వాళ్ళకి బేసిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే బాధ్యత మనందరి మీద ఉంది. తప్పకుండా ఏవైతే బ్రిక్ ఇండస్ట్రీ ఓనర్స్ ఉన్నారో వాళ్ళని ఇవన్నీ కూడా ఫోర్స్ చేయడం జరుగుతుంది. దట్ మీరు బేసిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సిందే. లేకపోతే మీరు బిజినెస్ చేయదు. ఇక్కడ ఇంత దుర్మార్గంగా బిజినెస్ చేస్తానంటే కుదరదు. సో ఎస్, మనం అంటే మన అసోసియేషన్ వాళ్ళు కూడా రమ్మని చెప్పాం. అప్పుడు ఫర్దర్గా దీని మీద ఎట్లా మనం ఈ కండిషన్స్ అంతా ఇంప్రూవ్ చేసి దాని మీద డిస్కషన్ పెట్టుకుంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.